అయ్యా బ్రో, ఏమైంది బండి మొత్తం ఇప్పేసినాం, సిలిండర్ పెట్టి నిలబెట్టినాం. ఏంది ఈ సామాన్లు ఏంది ఇట్లుంది బండి అన్ను ఆలోచిస్తుండొచ్చు. ఫ్రంట్ ఫోక్స్ ఆయిల్స్ ఏమైందంటే ఒక దాంట్లో ఎక్కువ అయిపోయింది, ఒక దాంట్లో తక్కువ అయి డిస్బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సో మొత్తం ఈలకత మఫ్లీ ఇప్పి పెట్టిన. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఫ్రెష్ ఫోర్క్ ఆయిల్ వేసే బదులు మనం హై విస్కాసిటీ ఒక స్పెషల్ ఆయిల్ యూజ్ చేస్తాం అనమాట. అది యూజ్ చేసినాక రిజల్ట్ ఎట్లుందో నీకు చెప్తా. మొత్తం సామాగ్రి అంతా పెట్రోల్ వాష్ అయిపోయింది, మొత్తం ఫ్రెష్గా ఉంది మ్యాటర్ అంతా. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఏమో నేను ఓన్లీ 500 ml తెచ్చిన. తర్వాత ఓనర్స్ మాన్యువల్ చూస్తేనేమో ప్రతి దాంట్లో 455 ml అంట. కాకపోతే మనం ఒక గ్రేడ్ ఎక్కువ అనేది వేస్తున్నాం కాబట్టి రఫ్లీ 400 ml వేద్దాం. కాకపోతే అది కూడా వేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ లీటర్ దేనికి మా తమ్ముడిని పంపించిన. సో ఫోక్ నెంబర్ 1 is ready. Now you can see the travel much more plush. ఇంకా టైట్ చేయాలా. Now let us fill it in here. Let's go. So whenever you're doing this, measurement is important. అందు గురించి ఒక పాత ఇంజన్ ఆయిల్ డబ్బా తీసుకున్నా. ఇందులో అప్ టు మార్క్ ఉంది కాబట్టి 400 ml మనం పోసుకొని వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ చూడొచ్చు పైదాకా వచ్చేసింది కదా ఆయిల్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం పంప్ చేస్తాం అనమాట లైట్గా. సో మీరు చూడొచ్చు మొత్తం ఇప్పుడు ఇందాక పైదాకా ఉండే కదా ఆయిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అనమాట, ఫోక్ లోపలికి. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు ఫిల్ 400 ml అండ్ ఐమ్ గోయింగ్ టు మీట్ యూ గైస్ వెన్ యూఆర్ ఫిట్టింగ్ దీస్ బ్యాక్. ఒకసారి పెట్టినాక సస్పెన్షన్ క్వాలిటీ ఎట్లుందో టెస్ట్ చేద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో బోత్ ద షాక్స్ ఆర్ బ్యాక్ ఆన్. లెవెల్ కూడా మీరు చూసుకోవచ్చు, లైట్ ఇక్కడ కింద బాడీ కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా లైట్ ఇక్కడ కింద బాడీ కనిపిస్తుంది. రెండు ఈక్వల్లీ అలైన్ చేసి పెట్టిన. దాని మీద ఉన్న గీతలు మర్చిపోండి కదా, ఎక్స్పెరిమెంట్ కదా, తప్పదు, ఏం చేయలేదు. చిన్న మిస్హ్యాప్ ఏమైందంటే పొక్కేమో ఇక్కడ ఉంది, టైర్ పొక్కేమో ఇక్కడ ఉంది. సో వెనకమాల నుంచి బండి లేపాలన్నమాట. మా తమ్ముడు లేడు, ఇప్పుడు బయటకు పోయిండు. సో వాడు వచ్చినాకనే నేను మిగిలింది రెజ్యూమ్ చేయగలుగుతా. లెట్ మీ కీప్ యూ గైస్ పోస్టెడ్. ఫైనలీ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ మళ్ళీ పెట్టేసాం మొత్తానికి. మా వాడు కూడా ఇప్పుడు టెస్ట్ అయిపోయి చూడాలన్నమాట గారి. సో ద ఫ్రంట్ ఎండ్ ఈజ్ ఆల్ క్లీన్. ద ఫైనల్ టాస్క్ లెఫ్ట్ ఇస్ ఇవేవైతే ఉన్నాయో అవి మనం టైట్ చేసేసుకోవాలా. అండ్ యూ నో వీ డూ నాట్ హ్యావ్ ద రైట్ టూల్స్ అట్ హోమ్. సో వీ డూయింగ్ ఇట్ విత్ పైప్ రెంచ్. ఫెయిర్లీ ఈజీ, దీంతో అయిపోతుంది అసలు. యూ డోంట్ నీడ్ అ స్పెషాలిటీ టూల్. సో మావాడు టెస్ట్ రైడ్ మీద వెళ్తున్నాడు. సీక్రెట్ ఫోక్ ఆయిల్ ఎట్లుందో సస్పెన్షన్ క్వాలిటీ నేను నడిపినాను చూస్తా. అంటే వాడు ఎక్కువ బండి తీయడు, అప్పుడప్పుడు తీస్తాడు. మోస్ట్లీ రివ్యూ ఇవ్వకపోవచ్చు, కాకపోతే ఫస్ట్ ఫీలింగ్ అయితే తెలుస్తుంది అనుకున్నాను. The final update on the vehicle is that after I changed the oil, I used the Motul 10W30 engine oil instead of the fork oil. ఇక నువ్వు వచ్చి కమెంట్లో తిట్టే ముందు నీకంటే మస్తు ఎక్కువ బండ్లు నడిపినా, మస్తు ఎక్కువ మెయింటెనెన్స్ కూడా చేసిన. సో దిస్ హ్యాస్ మేడ్ ద రైడ్ మచ్ మోర్ కంఫర్టబుల్. ఇట్ ఈస్ నాట్ యాజ్ సాఫ్ట్ ఏంటంటే నీకు ఆల్మోస్ట్ రోడ్ మీద ఫీలింగ్ తెలియనట్టు ఫ్రంట్ సైడ్ కంట్రోల్ పోయినంత సాఫ్ట్ లేదు, అట్లనే హార్డ్ లేదు. బంప్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందేనో ఇంతకుముందు కొద్దిగా సడన్ ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గ్రాడ్యువల్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ నువ్వు కూడా ఇది డిఐవై చేస్తున్నావు లేదా మెకానిక్ తోటి చేపిస్తున్నావు అంటే ఒకసారి ట్రై చేసి చూడు. నచ్చకపోతే యూ కెన్ ఆల్వేస్ బ్లీడ్ దమ్ అవుట్ అండ్ అగైన్ ఫిల్ బ్యాక్ ద ఓల్డ్ ఫోర్క్ ఆయిల్. దిస్ విల్ డెఫినెట్లీ వర్కౌట్ అండ్ ఇంప్రూవ్ యువర్ లాంగ్ రైడ్స్ 100%.